ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది అన్న. ఇంకా ఫైనల్ గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు పంపించిన దానికి వాళ్ళు పంపించారు, రెస్పాన్స్ లేదు, సంథింగ్. అసలు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన, ఇంత కంటెంట్ ఇచ్చిన, ఐ మీన్ ఇంత కంటెంట్ కన్నా ఇంత మీరు బయటకు వచ్చి మీ అమ్మగారు మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా చాలా బాధతో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ బాధని. అయినప్పటికీ ఎలాంటి రియాక్షన్ నాకు తెలిసి అయితే ఇంకా రాలేదు. అటు ప్రభాస్ గారి టీం నుంచి కావచ్చు, లేకపోతే సందీప్ రెడ్డి వంగ గారి టీం నుంచి కావచ్చు, లేకపోతే టీ సిరీస్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అనేది లేదు. సో మీ ఏంటి మీ ఫర్దర్ గా ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది చెప్తున్నాం కదా, కేసుకి వెళ్ళటమే ఈ రెండో టైం కూడా. ఎందుకంటే మీడియా ముందు అడుగుతున్నాము. ఇందాక మా అమ్మ అన్నాడు కదంటే, మన ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద మనుషులు అని ఉంటారు కదా. పెద్ద మనుషులు అనేది ఇప్పుడు మూడు నన్ను అడిగిన మాట అనమాట అది. ఇప్పుడు ఒక ఊరన్నా పెద్ద మనుషులు ఉంటారు, ప్రతి చోట ఒక పనికి అయినా ఒక రెండు ఉంటాడు, ఒక లీడర్ అని ఉంటాడు. ఒక వ్యవస్థకి ఖచ్చితంగా నడిపించే వాళ్ళు ఉండాలి. ఒక పెద్ద మనుషులు ఒక ఉంటాడు, లీడర్ ఒక ఉంటాడు. అట్లాగా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారని నా చిన్న డౌట్ అడుగుతున్నాను. ఈ మధ్య చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా నేను చూస్తాను కదా మేడం, వీళ్ళందరూ కూడా ఉన్నారంటే నేను ఇండస్ట్రీ పెద్ద అని అచ్చేస్తాను చెప్పి చాలా మంది అంటున్నారు. వాళ్ళ కాడ కూడా వెళ్దామని నిన్నటిదాకా వాళ్ళ పేరు ఎత్తలేదు. ఇందాక మీరు అన్నట్టు ప్రభాస్ గారికి ఏం సంబంధం అన్నారు కదా, హీరోగా చేస్తేనే వీళ్ళకి ఏం సంబంధం అసలు మీ సినిమా కానీ అనొచ్చు. సరే, వాళ్ళ గురించి వదిలేయండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఉంటారంటే, మీకు సైన్ చేసిన చాంబర్ కి ఏదైతే ఉందో ఆ చాంబర్ లో ఎవరైతే మీ టైటిల్ రిజిస్టర్ చేసినప్పుడు సిగ్నేచర్ చేసిన ఆయన గురించి మీరు అడగాలి. ఎందుకంటే మీకు రైట్ ఉంది, ఆయన టైంలోనే ఇది జరిగింది. ఆయన బయటకు వచ్చి స్పిరిట్ ఈజ్ నాట్ అదే అంటున్నా. మరి ఎందుకంటే నాకు ఏమంటే ఒకటే చెప్పారు. ఇప్పుడు నా సినిమాలు చేసిన ఆర్టిస్టులు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీడియో మీద పెట్టినప్పుడు, మా సినిమాలో నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, నా ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చాను ఎవరు కాకపోవడం, మీరు ఎందుకు రారన్నా రెండన్నా ప్రెస్ మీట్ లో కూర్చోనని అడిగా. ఇది చూసిన తర్వాత రోజు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు నెక్స్ట్ అవకాశాలు రావు, మాకు భయం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే నా జీవితం పోద్దని చెప్పారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, సరే ఆలోచించి ఓకే ఫోన్లే, మా జీవితాల్లో పోనీ మీ జీవితాలు పోవడం ఎందుకు, సరే వదిలే, మీరు రాకపోతే మేము పోరాడుతాను. సేమ్ పొజిషన్ వీళ్ళు కూడా భయపడుతున్నారా? శాంబర్లు కూడా నేను ఎక్కడ చెప్పుకుని శాంబర్ కూడా భయపడుతున్నారా? భయపడితే శాంబర్ ఎందుకు పెట్టారు? నేను వాళ్ళు అడిగాను, మీకు అవసరమైన పెట్టాల్సింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, శాంబర్ పెట్టే అవసరం ఉందా? ఇప్పుడు ఇంకొకటి సార్, సినిమా ఫీల్డ్ సార్, తెలుగు సినిమానే కదా ఇది, ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కరెక్టే. కానీ ఇప్పుడు సినిమా అయితే తెలుగు సినిమానే కదా, ఆంధ్ర తెలంగాణ మొత్తం ఒకటే కదా. సెన్సార్ ఆఫీస్ ఒకటే ఉంది, చూసే మనుషులు ఒకటే ఉన్నారు, అక్కడ ఇక్కడ సెన్సార్ వేరు లేదు, మొత్తం ఒకటే సెన్సార్ ఉంది, ఒకటే పోస్టర్ ఉంది, ఒకటే మొత్తం ఉంది, మీడియా అంతా ఒకటే ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగు ఛాంబర్లోనే అంటే ఆ ఛాంబర్లో చేస్తే మేము న్యాయం చేయము, మా దగ్గర చేస్తామనే మాట వీళ్ళు కానీ చెప్పుంటే, వీళ్ళు కనుక జీవో తీసుకొచ్చుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండుంటే, ఇంకో ఛాంబర్కి ఛాన్స్ ఇవ్వకుండా ఉండుంటే, వీళ్ళు కనుక ఈ ఛాంబర్ వాళ్ళు మేము ఎక్కడే చేయించుకునే వాళ్ళం కదా, వీళ్ళు ఇచ్చారు కదా అవకాశం వాళ్ళకి. ఈ రోజున అక్కడ చేయించుకుంటే అక్కడ చల్లదు అని వీళ్ళు అంటాం, ఇక్కడ చల్లని వీళ్ళు అంటాం. అంటే వాళ్ళకే లేకుండా ఎక్కడిక్కడ దొరికే కాడికి ఎవడో లాగేసుకుందాం అని ప్లాన్ చేసుకొని మాలాంటి చిన్న సినిమాలు నేనే కాదు, నాలాంటి చాలా మంది అడిగిపోతారు, నాకు అది అర్థమవుతుంది. ఇప్పుడు చేసి తప్పాలి. ఇప్పుడు ఇది చల్లదు అనడానికి ఎవరు సార్ చెప్తారు? చల్లదు అన్నప్పుడు ఎందుకు ఇచ్చారు? ఈ ఛాంబర్కి పర్మిషన్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు, చూపించారు ఫొటోస్ కూడా. ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో అప్పుడు ఆంధ్ర సెపరేట్ అని చెప్పి అక్కడ ఇచ్చారు ఛాంబర్. అక్కడ ఛాంబర్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెన్సార్, మీ తెలంగాణ విడిపోయింది కదమ్మా, ఆంధ్ర విడిపోయింది కదా, మరి సెన్సార్ నేను ఎందుకు చేస్తానమ్మా అని చెప్పేసి నన్ను ఆ రోజు క్వశ్చన్ వేయాలి. ఈ క్వశ్చన్ నాకంటే ముందు వాళ్ళు వేయాలి. వాళ్ళు వేస్తే మీ తెలంగాణ మీరు అక్కడే పెట్టుకోండి సెన్సార్, మీరు సెపరేట్ అని అంటే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఏమో, నేను అక్కడే చేయించుకున్నాను కదా, ఎక్కడ దాకా వచ్చేవాను కాదు కదా. ఇప్పుడు తప్పే సార్, నాదే గవర్నమెంట్దా? సినిమా ఫీల్డ్ ఎవరైతే ఎప్పటి నుంచి ఉన్నారో పెద్దవాళ్ళదా? నాదైతే కాదు సార్. ఎందుకంటే వాళ్ళు చూపించిన నా తక్కువ ఎక్కడో అక్కడ వెళ్తాను, నా తక్కువ ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. నాకు అక్కడ 10,000 ఉంది, ఇక్కడ 30,000 ఉంది. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు సెన్సార్ కూడా ఆపలేదు, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఫైనల్గా ఏం అడుగుతానంటే సార్, ఫైనల్గా నేను మళ్ళీ ఒకసారి ఏం అడుగుతానంటే, సరే నేను సినిమా చేయడం తప్పే సార్, ఎందుకంటే మాకు అర్హత లేదు. మేము యాక్చువల్గా ఊర్లో గొర్రెలు బర్రెలు కలుసుకున్నాం. సినిమా చేయడం తప్పు కాదు సార్. ఫస్ట్ థింగ్, సినిమా ఎవరన్నా చేయొచ్చు, ఈ వీళ్ళే చెయ్యాలని చెప్పేసి రూల్ ఏం లేదు సార్. ఎక్కడ రాసుకోలేదు కానీ, అయ్యో మీకు తెలియట్లేదు సార్, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఇంత మొర్ర పెట్టుకుంటున్నా, ఎక్కడెక్కడో చూసి ఏదో చెప్తున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, పెద్దలో చిన్నలో పేరున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏదైనా కానీ ఒక్కరన్నా స్పందించి, అరే ఎవడో ఒకటి సినిమా చేశాడంట, ఆ మీద రైతు అంట, చదువు లేదంట, మాతంగులంట, గొర్రెలు కాశారంట, బర్రెలు కాశారంట, వాళ్ళ సినిమా చేయటం ఏంటని చెప్పేసి వాళ్ళ గురించి ఒక్కరన్నా ఎక్కడో ఏదో జరిగితే చిన్న వాటికి పుట్టిన వాళ్ళకి ఇంకోదానికి వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి సెల్ఫీలు పెట్టి సోషల్ మీడియా వైరల్ చేసుకునే వాళ్ళు ఒక్క మాట చెప్పడానికి నోరు రాదా సార్? నేను సినిమా చేయడం తప్పు కాబట్టే కదా వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈ రకంగా మా అమ్మ కూర్చొని మాట్లాడతాను, నేను మాట్లాడతాను, బతిలాడతాను,
మేము మా బాధని మా కష్టాన్ని అవతోడు ఏలాడు చేసి ఏదో కామెంట్ పెట్టేసి ఇంకా మా దాంట్లో యాక్టింగ్ అని క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళన్న ఒక్క మాట ప్రభాస్ గారిని అరే వదిలేయంటే ఒక్క మాట ఆయన చెప్పొచ్చు కదా, పోనీ ఆయన బిజీ సార్ ఆయన మాట ఎత్తకూడదు తప్పు. ఇప్పుడు పెద్దలు ఉన్నారు సార్, చిరంజీవి గారు ఉన్నారు, ఆయన గురించి ఎత్తే అర్హత లేదనుకోండి, చిరంజీవి గారు ఉన్నారు, నేను పెద్ద అంటున్నారు సార్, ఇప్పుడు ఆయన మాట ఎత్తే మళ్ళీ వాళ్ళు పెంచాలని నేను చెప్తున్నాను. ఒక్క మాట నేనేం అడగట్లేదు సార్, మమ్మల్ని కలవద్దు ఏమొద్దు, ఏంటో చూడండి రా గోళ, ఒక్క మాట శామరావుడు చెప్తే వాడు పరిగెత్తుకుంటూ వస్తాడుగా, వీళ్ళు భయపడేది వాళ్ళకేగా. ఇప్పుడు శామరావుడు మాట్లాడిపోవడానికి కారణం వాళ్ళే, ఎవరో టీ సిరీస్ ఎవరు మాట్లాడారు సార్ ఇక్కడ, మనకి ఇక్కడ ఎవరు మాట్లాడలేరు సార్, ఏ టెక్నీషియన్ మాట్లాడారు సార్, ఏ హీరో మాట్లాడితే సందీప్ వంగ సార్ మాట్లాడాలి ఒకటి, లేదా ప్రభాస్ గారే మాట్లాడాలి, ఎందుకంటే ఆయన చేస్తున్నారు కాబట్టి, ఆయన సినిమా కాబట్టి. వీళ్ళిద్దరూ లేదంటే ఇక్కడ ఎవరైతే పెద్దలు ఉన్నారో రేవంత్ రెడ్డి సార్ని అడిగే రేట్లు ఎంత సీఎం, కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరేమన్నా ఇన్వాల్వ్ అవ్వగలరా చెప్పగలరా అని, ఆయన లేదు. చంద్రబాబు నాయుడు గారిని మీకు ఖచ్చితంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే సార్ మీరు ఇచ్చిన ఛాంబర్ అంట సార్, ఇది మీరు పర్మిషన్ ఇచ్చిన ఛాంబర్ అంటారు 2013లో, ఈ ఛాంబర్ చల్లదు అని అంటున్నారు. చల్లని ఛాంబర్ మీరు ఎందుకు ఇచ్చారు సార్ పర్మిషన్? ఈ ఛాంబర్ తీసుకొచ్చి మోహన్ గౌడ్ గారు కానీ వాళ్ళు ఎవరైతే ఏం రత్న గారు వెళ్ళింది, చల్లని ఛాంబర్ ఆయన దగ్గర మీరు ఎందుకు తీసుకున్నారు? చల్లదని మీకు తెలియదా? ఒకవేళ మీకు తెలియకపోతే మమ్మల్ని ఎందుకు దీంట్లోకి లాగారు? మా దగ్గర చల్లదమ్మా, మా దగ్గర చేసుకుంటే వేస్ట్, అక్కడికంటే అక్కడికే పోయేవాళ్ళం కదా, ఇక్కడ దాకా వచ్చినా అక్కడ దాకా పోనా, మీరు ఆ రోజు చెల్లుద్దమ్మా బాగుంటుంది అన్నారు. మరి బాగుండదు ఇప్పుడు సెన్సార్ అని ఒప్పుకోవాలి, లేదు వీళ్ళు రిక్వెస్ట్ చేసి అది అడుగుతున్నాం సార్. వీళ్ళు ఎవరు మాట్లాడకుండా ఈ రోజు వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా అందరూ బిజీగా ఉన్నా, వాళ్ళు ఎవరో చూసుంటారు కదా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో పెద్ద అని ఎవరైనా ఉంటే ఒక్క పక్క ఒక పక్క అన్న వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, అరే బాబు ఇది పరిస్థితి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు కొంచెం ఆ నోటీస్ అంటే ఇచ్చేయండి, వాళ్ళు బాధలు పడతారు అని ఒక మాట చెప్పే మనసు ఎవరికి లేదా, ఎవరికి రాదా, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను సార్. ఎవరికి ఒకరికి నేను వీళ్ళ పేర్లు చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాతో రాజకీయ వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన ఎన్నో చేస్తున్నా చూసాం కూడా, ఎన్నో చూసాం, ఆయన అందరికీ అభిమానం ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పినా పని అవుతుంది. నాకు కలవద్దు సార్, నేను కలవడం లేదు, నాకు అంత సీన్ లేదు, మనలో కలవాలంటే చాలా టైం పడుతుంది, అవ్వదు, నేను కలవద్దని చెప్పట్లేదు. ఒక్క ఫోన్ వాళ్ళకి ఆ సర్కిల్ ఉంది కాబట్టి, ఆ పచ్చలు ఉన్నాయి కాబట్టి ఒక్క మాట చెప్పి నాకేమైనా రిటర్న్ నోటీస్ ఇప్పించగలరా? ఇప్పించలేకపోతే నేను కేసుకి వెళ్తా. రేపు పొద్దున ఎవరైనా సరే ఎందుకు ఇలా చేసిన అడిగే రేట్స్ ఎవరికి లేవు. ఎందుకంటే అందరినీ బతిలాడుతున్నా, మొత్తాన్ని నాయకుల దగ్గర నుంచి సినిమాల దగ్గర ప్రతి ఒక్కరిని బతిలాడుతున్నా, ప్లీజ్ సార్ నా టైటిల్ నాదే రిలీజ్ చేసుకునే అవకాశం ఇవ్వండి, మా బాధ మేము పడితే రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు కేసు పెట్టిన తర్వాత ఎవరైనా సరే అంత పెద్ద వాళ్ళ గొడవ పెట్టడం అవసరం, అన్ని సినిమా అంతా నా సినిమా అంతా అనే రేట్స్ ఎవరికి లేవు. ఇది ఒకటి చెప్తున్నాను సార్. ఫైనల్ గా కేసుకి వెళ్తే వేరే అవకాశం లేదు, వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయండి. నేను రెడీగా ఉన్నా ఆగటానికి, ఊరికి అలా పెట్టండి అంతే, నేను ఆగిపోతా. నేను డబ్బులు అడగను, నా ప్రమోషన్కి ఎవరో రావద్దు. ఇప్పుడు ఈ ప్రమోషన్ పనికిరాదు అనుకుంటున్నాను, ఈ ప్రమోషన్ పనికిరాదు, ఎందుకంటే సినిమా రిలీజ్ 6 నెలలు పడుతుంది కాబట్టి. రేపు నేను సినిమా రిలీజ్ చేసేటప్పుడు మా ఊర్లో చేసుకుంటాను, పక్క ఊర్లో చేసుకుంటాను, నా బాధనే పడతాను. ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే కలిగించుకొని ఒక్క మాట చెప్పి చేయండి, ఇది అడుగుతున్నా సార్. ఓకే, సో డెఫినెట్ గా మీ సినిమాకి న్యాయం జరగాలి. అండ్ మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, చాలా ప్రాణం పెట్టేశారు మీ గురించి. సో డెఫినెట్ గా న్యాయం మీ సైడ్ ఉన్నప్పుడు ఎవరికి భయపడిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్దని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. మీ సినిమాని కూడా రిలీజ్ చేయండి, అండ్ దాంట్లో మీ బ్రదర్ కూడా ఉన్నారంటున్నారు, ఆయన మెమరీగా కూడా ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.